ఇది మనం బ్రెడ్ శాండ్విచ్ చేసుకుందామండి. శాండ్విచ్ కావాల్సినవి ఇంకా బ్రెడ్ ముక్కలు అండ్ స్లైస్, తర్వాత బంగాళదుంపలు ఉడకబెట్టి తీసి పెట్టుకున్నాము, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కావాలి. మనం ఇప్పుడు తయారు చేసుకుందాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు వేసుకొని ఆయిల్ వేసామండి. ఆయిల్ వేసుకొని మనం కొంచెం ఉల్లిపాయ, ఇది పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, ఇది పుదీనా, కొత్తిమీర అన్నీ కడిగి నీట్గా కట్ చేసి పెట్టానండి. ఇవన్నీ వేసుకొని మనం కొంచెం వేసుకోవాలి. బాగా వేగక్కర్లేదు, కొంచెం లైట్గా వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇంకా ఒక్క నిమిషం వేగాలంటే. ఈలోగా కొంచెం వేగుతుంది. ఈలోగా మనం ఈ ఆలు మెత్తగా చేసుకుందాము. కొద్దిగా లైట్గా ఉప్పు వేసుకొని మనం మెత్తగా చేసుకోవాలి. ఇలాగా లైట్గా ఉప్పు వేసుకొని పిసుక్కున్నామండి. ఇలాగా ఇది వేగిపోయిందండి. ఊరికే ఒక్క నిమిషం వేగాలంటే స్టవ్ బంద్ చేసుకుందాము. ఇందులో ఇది కొంచెం వేసుకొని మనం కలుపుకుందాము. కలుపుకున్నామండి. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేద్దామండి. ఈ పచ్చిగా వేసుకోవాలి, చిన్న ముక్కల్లో కోసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ బంగాళదుంప అయితే వేయిందండి. ఇలా చేసుకున్నాం. మామూలుగా తాలింపు పెట్టేసి పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసి పిసికేసి పెట్టాము, అంతా కలిపేసి. ఇప్పుడు ఇవి స్లైస్ ఉన్నాయి కదండి, ఇందులోనూ మనం ఇలాగ పెట్టుకోవాలి. మనం ఎంత కావాలంటే అంత దళసరిగా కావాలంటే దళసరిగా పెట్టుకోవచ్చు, లేకపోతే కొంత తక్కువైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోనండి. ఇలాగ దీన్ని మనం ఒకటి పెట్టేయాలి. ఇలాగా మనం కొంచెం పలుచగా కావాలంటే పలుచగా పెట్టుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా పెట్టుకోవచ్చు. ఇలాగా ఇంకొండ ఇలాగ ఉంది. దీన్ని ఇది పెనం పెట్టామండి. ఇది వేడిగా ఉంది. కొంచెం మనం నూనె కానీ ఆయిల్ కానీ ఇది నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ప్రస్తుతానికి నెయ్యి లేదని నూనె వేస్తున్నాను నేను. కొంచెం నూనె ఉంచాలి. తర్వాత వీటిని ఇలా వేయించుకోవాలి. కొంచెం నొక్కాలండి. అలాగా కొంతసేపు వేయించాలి. ఇది స్లైస్ కొంచెము లావుగా వచ్చినాయండి. కొంచెం పలుచగా ఉంటే కొంచెం బాగుంటుంది. ఈ బ్రెడ్ స్లైస్ కొంచెం లావుగా ఉన్నాయి. ఇలా తిరగేసుకోవాలి.
ఇలా ఎర్ర రంగు వచ్చేదాకా మనం చేసుకోవాలి. నెయ్యి అయితే కొంచెం బాగుంటుంది. లైట్గా వేసుకున్నా పర్వాలేదు, నూనె ఎక్కువ వేయక్కర్లేదు. కొంచెం ఇలా నొక్కుతా మనం వేపుకుంటే కొంచెం ఇదవుతుందండి కూర. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, వేపుకున్నాము. ఇలాగా దీనికి మనం ఇలా కోసుకోవాలి. ఇలా కోసుకుంటే ఇలాగ రెడీ అవుతుంది. శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. ఇంకో ఇలాగ ఉన్నాయి శాండ్విచ్. ఇలా మధ్యలో ఇది ఉంది కూర. ఇలాగా మనం ఇందులోనూ మనం సాస్ వేసుకొని నంజుతుంటే బాగుంటుంది. ఇప్పుడు పిల్లలు అలాగే తింటున్నారు. రెడీ అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు అండి కొంచెం ముక్క తీసుకొని ఇలా తీసుకొని తిని చూడమ్మా మనవరాలా ఎలాగుందో. బాగుందా? ఓకే, అదే అండి మా మనవరాలకు నచ్చింది.